మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి పోలీసులు అయితే క్లారిటీ ఇచ్చేశారు. అలాగే సాక్ష్యాధారాలతో సహా నిరూపించేశారు. మొత్తం అన్ని ఆధారాలను కూడా చూపించారు. ప్రమాదవశాత్తు మాత్రమే ఆయన మృతి చెందాడు, ఇందులో ఎలాంటి కుట్రలు లేవు అని అయితే తేల్చెప్పేశారు. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి లేదంటే పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆయన మృతికి సంబంధించి పోలీసులు నేర్చుకున్న పాఠం ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకం. అంటే ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, పట్టపగలు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి రాజమండ్రి వచ్చే వరకు కూడా ఆయన మద్యం సేవించారు అనేదే ప్రధానంగా నిర్ధారించిన నిర్ధారణ. అలాగే దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇందులో విజయవాడ వచ్చేసరికి రామవరపాడు రింగ్ రోడ్ వచ్చేసరికి వాళ్ళ పోలీసులు తీసిన ఫోటో అంటూ ఆ బండికి సంబంధించి ఆయన ఉన్న వాడిన బుల్లెట్ ఏదైతే ఉందో, రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫోటో కూడా చూపించారు. ఆ హెడ్లైట్ డ్యామేజ్ అవ్వడం ఇదంతా. ఎందుకంటే దారిలో అప్పటికే ఆయన 1-2 సార్లు ప్రమాదానికి కూడా గురయ్యారు, ఒకసారి రోడ్డు మీద పడిపోయారు అనేది కూడా ఇవన్నీ చూపించారు. అంటే మద్యం సేవించి ఆయన డే టైమే డంకన్ డ్రైవ్ చేశారు అనేది ప్రధానంగా పోలీసులు నిర్ధారించారు, పోలీసులు చూపించిన ఆధారాల ప్రకారం. అయితే విజయవాడ వచ్చేసరికి పోలీసులు అక్కడ ఒక ట్రాఫిక్ పోలీసే ఆపి ఆయన పక్కన కూర్చోబెట్టి మీరు ఇప్పుడు ప్రయాణం చేయలేరు అని చెప్పినప్పుడు వాస్తవానికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు అని అక్కడే నిర్ధారించుండుంటే, అక్కడే తెలిసిండుంటే పోలీసులకి ఆయన మీద ఇమీడియట్గా అక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఫైల్ చేసి ఉండాల్సింది మేబీ. వాస్తవానికైతే ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా పోలీసులు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చెకప్లు రాత్రులు చేస్తున్నారు, సాయంత్రం 5 దాటిన తర్వాత 6 దాటిన తర్వాత. ఇక్కడ నుంచి డే టైం కూడా చేయాల్సి వస్తుందేమో. అంటే హైవే ఎక్కేటప్పుడు 2 వీలర్ మీద వెళ్ళిన వాళ్ళు వెళ్తున్న వాళ్ళని కాస్తంత అప్రమత్తం చేయాలన్నా, లేదంటే 4 వీలర్స్లో వెళుతున్న డ్రైవర్లకు కూడా చెకప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో ఇక నుంచి. ఎందుకంటే వాళ్ళు ఒక పక్క ఎండ సమ్మరు వేసవి కాలంలో బయలుదేరినప్పుడు ఖచ్చితంగా మద్యం అలవాటు ఉన్న వాళ్ళు మందు తాగాలనో లేదంటే డ్రింక్ చేసి వెళ్ళాలనో, వేస్తే త్వరగా వెళ్ళిపోతాం, డ్రైవింగ్ తెలియకుండా ఉంటుంది, అలసట లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు డ్రింక్ చేయొచ్చు. కానీ అది మితిమీరితే, అంటే మన బాడీ తీసుకునే ఆల్కహాల్ కంటే ఎక్కువ శాతం తీసుకుంటే ఆటోమేటిక్గా బండి కూడా నడిపే పరిస్థితి అనేది ఉండదు. అది అందరికీ తెలిసిన విషయం. దాన్ని మరి పోలీసులు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి, బాధ్యత అనేది వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ విషయంలో పోలీసులు చెప్తున్నదే ఆయన మద్యం సేవించారు, డ్రైవ్ చేస్తున్నారు. రామవరపాడు రింగ్ రోడ్ విజయవాడ వచ్చేసరికి ఆయన అక్కడ ఆపారు, పక్కన కూర్చోబెట్టారు, చాలాసేపు కూర్చున్నారు. అప్పుడు బండి పార్క్ చేసిన ఫోటో కూడా వాళ్ళు మా పోలీసులే తీశారు అని చెప్పి నిన్న ఆయనే చెప్పారు. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడే ఆయన నిలువరించుండుంటే, అక్కడే లేదు అది డంకన్ డ్రైవ్ అని కేసు పెట్టో కాసేపు పక్కన కూర్చోబెట్టుంటే, ఆయనకి ఆ మద్యం మత్తు దిగిన తర్వాత పంపించుండుంటే మేబీ ఇంత ప్రమాదం, ఇంత ఘోరం జరుగుండేది కాదేమో అనేది కొంతమంది చెప్తున్నమాట. అది పోలీసులు ఆలోచించుకోవాలి. ఇంకా రెండో వెర్షన్ ఏంటి అంటే, పోలీసులు నేర్చుకున్న లెసన్ దీని ద్వారా ఇక నుంచి ఖచ్చితంగా డే టైం కూడా డంకన్ డ్రైవ్ టెస్టులు పెట్టాలి. డే టైం కూడా మద్యం తాగి 2 వీలర్ మీద ఎవరైనా వెళ్తున్నారా, 4 వీలర్లో వెళ్తున్నారా అనేది డే టైం కూడా ఎక్కడెక్కడ అక్కడ బోర్డర్ దాటినప్పుడు, బోర్డర్ దగ్గర కనీసం ఇటువంటి డంకన్ డ్రైవ్ టెస్టులైనా కనీసం చేస్తే వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే పోలీసులు తీసుకుంటున్న నిర్ణయాలే. ఆయన ఇప్పటికీ హెల్మెట్తోనే మొత్తం జర్నీ చేశాడు. హెల్మెట్ వల్లే ఆయన ఒక రకంగా అక్కడ రామవరపాడు రింగ్ రోడ్ దాటక ముందు, లేదంటే హైదరాబాద్ దగ్గరలోనో టోల్ ప్లాజా దగ్గరలోనే ఆయన 2-3 సార్లు ప్రమాదం బారిన పడ్డాడంటే హెల్మెట్ ఉండబట్టి ఆయనకి ఏం కాలేదు. ఒకవేళ హెల్మెట్ లేకుండా ఉండుంటే ఏం జరిగి ఉండేదో. అది పోలీసులు తీసుకొచ్చిన అద్భుతమైన సంస్కరణే కదా, ప్రజల్లో పోలీసులు తీసుకొచ్చిన మార్పే కదా. ఎక్కడికక్కడ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే కేసులు రాయడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల పోలీసులు పట్టుకుంటారని భయంతోనైనా హెల్మెట్ వాడడం మొదలుపెట్టారు ఇప్పుడు ప్రజలందరూ. అది ఆ విషయంలో పోలీసులకి హ్యాట్సాప్ చెప్పాలి. అలాగే ఇక్కడ ఈయన పాస్టర్ అనో లేదంటే ఒక ఉన్నతమైన వ్యక్తి అనో కూడా పోలీసులు ఆయన గౌరవించి ఉండొచ్చు, ఆయనకు గౌరవించి ఆయన వదిలేసి ఉండొచ్చు. కానీ అక్కడ అప్పుడే కనుక ఆయన అక్కడే నిలువరించి ఉండుంటే ఖచ్చితంగా ఆయన ప్రాణాన్న కాపాడి ఉండేవారు మేబీ అక్కడ కూడా. అంటే ఇక్కడ నుంచి డే టైము జర్నీ చేసే వాళ్ళకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలేమో అనేది ఇప్పుడు ఈ ఘటన ద్వారా పోలీస్ విభాగం కూడా నేర్చుకున్న ఒక లెసన్ అని అనుకోవాలి. ఇక్కడ నుంచి అలాంటివి ఏమైనా చేస్తారేమో, లేదంటే ఆల్రెడీ జరుగుతున్నాయేమో, చేస్తూ ఉంటారు. పొద్దున్న ఇప్పటికే లారీ డ్రైవర్లను ఆపుతున్నారు, వాళ్ళకి వాటర్ బాటిల్తో నీళ్ళు ఇచ్చి ఫేస్ వాష్ చేసుకోమంటున్నారు, మొహం కడుక్కొని వెళ్ళమంటున్నారు. అర్ధరాత్రులు కూడా జర్నీ చేసే వాళ్ళని ఆపుతున్నారు. ఎక్కడికక్కడ హైవేల మీద కూడా కొన్ని వెహికల్స్ని పక్కకు ఆపేసి నిద్రపోయి వాళ్ళకి నిద్ర తీరిన తర్వాత పంపుతూ ఉంటారు ప్రమాదాలు జరగకుండా. అది హైవే పెట్రోలింగ్ ఎలాగ నిర్వహిస్తూ ఉంటారు. అది రాత్రులు అది.
కానీ ఈయన పగలంతా జర్నీ చేసుకుంటూ వచ్చారు. మధ్యాహ్నం నుంచి మొత్తం జర్నీ చేసుకుంటా రాత్రి సమయానికి వచ్చి 11:47 ఎప్పుడు అక్కడ ఆయన చనిపోవడం జరిగింది అనేది అంతకుముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ టైమింగ్ ఆధారంగా చూసుకుంటే. అంటే ఈయన డే టైము మ్యాక్సిమం జర్నీ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇప్పుడు పోలీసులు ఇందులో నేర్చుకున్నది ఇదే ఒక రకంగా. దీన్ని వేరే కోణంలో చూసుకుని ఒక వర్గం రచ్చ చేయాలని ప్రయత్నించిన నిజాలు ఏంటి అని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పారు పోలీసులు. అందులో ఖచ్చితంగా పోలీసుల్ని అభినందించాలి, రెండో థాట్ లేదు. కాకపోతే అదే నేపథ్యంలో పోలీసులు కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ ప్రమాద విషయంలో అయితే ఒక లెసన్ అయితే పోలీసులు నేర్చుకున్నారా అనేది ఇక్కడ కీలకమైన అంశం.